మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు వింటేనే వైబ్రేషన్స్ వస్తాయి. కానీ ఆ మధ్య వచ్చిన బోలా శంకర్ ఫ్యాన్స్ ని కాస్త నిరాశపరిచింది. అందుకే ఈసారి ఎలాగైనా గట్టి హిట్ కొట్టాలని హిట్ మెషిన్ అనిల్ రావిపూడితో జత కట్టారు మెగాస్టార్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీనే మనశంకర వరప్రసాద్ గారు. మరి ఈ సినిమాతో చిరు మళ్ళీ తన వింటేజ్ మ్యాజిక్ చూపించారా? అనిల్ రావిపూడి మెగాస్టార్ ని ఎలా హ్యాండిల్ చేశారు అనేది రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే మన హీరో వరప్రసాద్ ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ఓసారి హోమ్ మినిస్టర్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడుతాడు. దానికి కృతజ్ఞతగా వరప్రసాద్కి ఏదైనా సాయం చేయాలనుకుంటాడు ఆ మినిస్టర్. అప్పుడే హీరో తన ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తాడు. తన భార్య శశిరేఖ పిల్లలు తనకి దూరంగా ఉంటారని చెప్తాడు. వాళ్ళని మళ్ళీ కలవడానికి మినిస్టర్ సాయం అడుగుతాడు. మరి వరప్రసాద్ తన భార్య మళ్ళీ మెప్పించాడా? పిల్లలు అతనికి దగ్గరయ్యారా? అసలు వాళ్ళు ఎందుకు విడిపోయారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నిజాయితీగా మాట్లాడుకుంటే ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ మెగాస్టార్ చిరంజీవి గారే. చాలా రోజుల తర్వాత చిరుని ఫుల్ ఎనర్జెటిక్గా వింటేజ్ స్టైల్లో చూస్తాం. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ అదిరిపోయింది. చంటబ్బాయి, శంకర్ దాదా, ఎంబీబీఎస్, అన్నయ్య సినిమాలోని చిరుని గుర్తు చేసేలా అనిల్ రావిపూడి క్యారెక్టర్ని డిజైన్ చేశారు. ఫ్యాన్స్కి ఇది ఒక మంచి నాస్టాలజిక్ ఫీలింగ్ అనే చెప్పొచ్చు. అలాగే ఫస్ట్ హాఫ్లో చాలా సరదాగా సాగిపోతుంది. చిరు కామెడీ, డాన్స్లు, ఆ వాకింగ్ స్టైల్ అవన్నీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తాయి. ఇక సినిమాలో విక్టరీ వెంకటేష్ గారు గెస్ట్ రోల్లో కనిపించడం సినిమాకు మరో హైలైట్. చిరు వెంకీ కాంబినేషన్ సీన్స్ డల్ అవుతున్న సినిమాకి కొత్త జోష్ని తీసుకొచ్చాయి. అక్కడక్కడ ఎమోషనల్ సీన్స్, ముఖ్యంగా తండ్రి పిల్లల మధ్య సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యింది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కథే ఈ సినిమాకి పెద్ద వీక్నెస్. విడిపోయిన భార్యను కలవడానికి హీరో చేసే ప్రయత్నం. ఇలాంటి పాయింట్తో మనం ఎన్నో సినిమాలు చూసేసాం. కథలో కొత్తదనం లేకపోవడం, విలన్ క్యారెక్టర్ చాలా వీక్గా ఉండడం నిరాశ కలిగిస్తుంది. అలాగే ఫస్ట్ హాఫ్లో ఉన్న స్పీడ్ సెకండ్ హాఫ్లో కనిపించదు. కొన్ని సీన్లు రిపీట్ అయినట్లు అనిపిస్తాయి. అనిల్ రావిపూడి మార్క్ పగలబడి నవ్వించే కామెడీ ఎపిసోడ్స్ ఇందులో పెద్దగా లేకపోవడం కాస్త లోటే అనే చెప్పొచ్చు. క్లైమాక్స్ కూడా చాలా రొటీన్గా అనిపిస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే మనశంకర వరప్రసాద్ గారు ఒక డీసెంట్ ఎంటర్టైనర్. అద్భుతమైన కథ లేకపోయినా 2.5 గంటల పాటు బోర్ కొట్టకుండా టైంపాస్ అవుతుంది. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ని వింటేజ్ లుక్లో కామెడీ టైమింగ్తో చూడాలనుకునే ఫ్యాన్స్కి ఈ సినిమా పండగే. కామన్ ఆడియన్స్కి కూడా ఓసారి చూస్తే ఎంజాయ్ చేసేలా ఉంటుంది. బోలా శంకర్ తాలూకా నిరాశనైతే ఈ సినిమా పోగొడుతుంది. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్.